మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 8వ తారీఖు మే నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 13వ వచనము. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించెదము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, మేము దేవుని వలన శూరకార్యములను జరిగించెదము. ఘనమైనటువంటి కార్యములు, విలువైనటువంటి కార్యములు, గొప్ప కార్యములు దేవుడు మా చేత చేయిస్తాడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, నీకు నీవుగా ఇప్పటి వరకు ఏమీ చేసుకునే వ్యక్తిగా నీవు బ్రతికి ఉన్నావేమో, నీ వల్ల ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ఆశీర్వాదము నీవు చూడలేని వ్యక్తిగా నీవు జీవిస్తూ ఉన్నావేమో. అయితే నా దేవుడు ఈ ఉదయకాలమందు నీకు తెలియచేస్తున్నటువంటి మాట, 8వ తారీఖు మే నెలలో శూరకార్యములు, గొప్ప కార్యములు నీవు జరిగించెదవు అంటున్నాడు. దేవుని బిడ్డ, నీవు ఇప్పటి వరకు అనేక అటెంప్ట్స్ చేసి నీ యొక్క ఉద్యోగం నిమిత్తము ఎగ్జామ్లో ఫెయిల్ అవుతూ వచ్చావేమో. ఇప్పటి వరకు అనేక ప్రయత్నాలు చేస్తూ నీ వ్యాపారంలో నీవు ఎదుగుదల లేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావేమో. ఇప్పటి వరకు నీ జీవితంలో అనేక ప్రయత్నాలు చేసి ఏ ప్రయత్నంలో కూడా ఫలింపు లేనటువంటి వ్యక్తిగా నీవు బ్రతికి ఉన్నావేమో. నా దేవుడి ఉదయకాలం ముందు మీకు తెలియజేస్తున్నటువంటి మాట, దేవుణ్ణి ముందు పెట్టి దేవుని మాటను అనుసరిస్తూ దేవుని మాట ప్రకారం బ్రతికితే నీ జీవితంలో ఘనమైనటువంటి శూరకార్యములను జరిగించదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక అట్టి మాటను నీ హృదయంలో అంగీకరించి దాని ప్రకారం జీవించి స్థితి కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను. మహాపరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఫలింతో సదాకాలంతో ఎంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.